A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన కేఎల్ యూనివర్సిటీ సంస్థ యాజమాన్యంపైన తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులతో పాటు న్యాక్ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొని వారిని అరెస్టు చేసింది. కేఎల్యూ యాజమాన్య ప్రతినిధులతో పాటు దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఉండటం సంచలనంగా మారింది. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సిబిఐ బృందాలు విజయవాడ గవర్నర్పేటలోని కేఎల్యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్లో సోదాలు చేపట్టాయి. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు సాగాయి. A++ రేటింగ్ కోసం వర్సిటీ యాజమాన్యం నగదు, బంగారం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ల రూపంలో న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సిబిఐకి ఫిర్యాదులు వెళ్లాయి. కేసు నమోదు చేసిన సిబిఐ ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి బృందాలను పంపింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధనగర్, న్యూఢిల్లీలోని 20 చోట్ల న్యాక్ బృంద సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి. వారి వద్ద నుంచి 37 లక్షల రూపాయల నగదు, 6 ల్యాప్టాప్లు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నాయి. సిబిఐ అరెస్టు చేసిన వారిలో కేఎల్ఈఎఫ్ వైస్ ఛాన్సలర్ జిపి సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజహరిన్, కేఎల్యూ హైదరాబాద్ డైరెక్టర్ ఏ రామకృష్ణ ఉన్నారు. అదేవిధంగా న్యాక్ తనిఖీ బృందం చైర్మన్ రామచంద్ర చంద్రవంశీ, విశ్వవిద్యాలయం వీసీ సుమరేంద్రనాథ్ సాహా, న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త జేఎన్యూ ఢిల్లీ ప్రొఫెసర్ రాజీవ్ సిజిరియా, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డాక్టర్ డి గోపాల్, భోపాల్లోని జగ్రాన్ లేక్ సిటీ విశ్వవిద్యాలయం డీన్ రాజేష్ సింగ్ పవర్, జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాసన్ కుమార్ మిశ్రా, దేవనగరి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాయత్రి దేవరాజ, సంబల్పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బులు మహారాణా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా పేరొందిన కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ అధికారులు 20 చోట్ల మాత్రం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. వారి మీద కూడా 10 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇది దేశవ్యాప్తంగా మాత్రం ఒక సంచలనం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంబంధించి కూడా రేటింగ్ కోసం న్యాక్ బృందానికి పరిశీలనలో మాత్రం కొన్ని నిజాలు మాత్రం బయటపడ్డాయని చెప్పిన పరిస్థితి నెలకొంది. లంచాలు ఇచ్చిన ఆరోపణలో మాత్రం ఢిల్లీ నుంచి కూడా సిబిఐ అధికారులు మాత్రం దేశవ్యాప్తంగా 20 చోట్ల మాత్రం తనిఖీలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన 10 మందిలో కూడా కొంతమందిని కూడా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ అరెస్ట్ చేసేసి హైదరాబాద్ తరలించిన తెలుస్తోంది. దీని మీద కూడా దృష్టి సారించిన న్యాక్ బృందం ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గా ఉన్న కోనేరు సంబంధించిన కూడా ఏదైతే ఉందో దాని మీద కూడా వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను మాత్రం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలేదు. మిగతా మాత్రం ఏదైతే ఉందో డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ను వారు ముగ్గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని 7 కూడా అరెస్ట్ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకున్న ఏకాల్లో కూడా తనిఖీలు నిర్వహించి ఆగమేఘాల మీద కూడా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది కూడా ఏదైతే ఉందో విజయవాడలో గవర్నర్పేటలోను, అదేవిధంగా వడ్డేశ్వరం కూడా కేఎల్ యూనివర్సిటీలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే దాదాపు ఒక ల్యాప్టాప్ ను 35 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా చూసుకున్నట్టు మాత్రం ఎవరెవరికి ఎంత మొత్తం డబ్బులు పంపించారు, అదే విధంగా చూసుకున్నట్టే విద్యార్థుల నుంచి కూడా ఎంత మేర వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. లోతుగా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ కేసు సిబిఐకి వెళ్లడంతో మాత్రం అందరూ కూడా అవాక్యమైన పరిస్థితులు ఉంది. విద్యార్థుల్లో కూడా కొంత ఆందోళన కలుగుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఇప్పటికే కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదైంది కాబట్టి ఇది గతంలో కూడా ఎంతకాలం నుంచి కూడా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు, న్యాక్ బృందానికి ఎంతమందికి ఇప్పటికి డబ్బులు ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో న్యాక్ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా చూసుకున్నట్టు మాత్రం కొంతమందిని కూడా విచారించారు. వాళ్ళు కూడా కొన్ని పేర్లు కూడా బయట పెట్టిన పరిస్థితి నెలకొంది. లోతుగా విచారణ చేసిన తర్వాత మరికొన్ని అరెస్టులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా దృష్టి చేసుకున్నట్టు మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు చేశారు కాబట్టి కేవలం 10 మందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు కాబట్టి మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రొఫెసర్లు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సిబిఐ కేసు నమోదు చేసింది కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా కేఎల్ యూనివర్సిటీ మీద కూడా ఒక మాయ మచ్చగా పడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ ఎంతమందికి డబ్బులు ట్రాన్స్లేషన్ చేశారు, వాళ్ళ ప్రొఫెసర్లు కూడా ఎంతమంది దీనిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద కూడా దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది. శోభ. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.